వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో వెంకయ్య అనే రైతు నివసిస్తున్నాడు. అతనికి కొంచెం పొలం, ఎద్దులు, బండి ఉన్నాయి. పాలేరు కూడా ఉన్నాడు. ఒకరోజు ఎద్దులను బండికి కట్టుకుని సరుకంతా బండిలో వేసుకుని అమ్మడానికి వెళ్తున్నాడు పాలేరు. బండి బరువుకి ఒక పెద్ద గోతిలో పడిపోయింది. సరుకంతా లోయలో పడిపోతుంటే ఆ పాలేరు గోల చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై, నువ్వు ప్రయత్నం చేయకుండా నిలబడి చూస్తూ నన్ను ప్రార్థిస్తే ఎలా? నీ చేతులతో బండి చక్రాలను ఎత్తి ఎద్దులను అదిలించు. ప్రయత్నం చేయకుండా ప్రార్థన చేస్తే వృధా. ప్రయత్నం చేసి అడిగి చూడు అన్నాడు దేవుడు. చక్రాలను పైకి లేపి ఎద్దులను కదిపాడు. బండి ముందుకు కదిలింది. మరి ఈ సరుకు సంగతి ఏంటి? లోయలో పడిపోయింది అని అడుగుతాడు. పడిపోయిన సరుకు నీది కాదు, పైనున్నది మాత్రమే నీది. దాన్నే నువ్వు తీసుకువెళ్ళు. తప్పుడు లెక్కలు వేసి పక్కకు తీసిన సరుకేగా అది, అందుకే లోయలో పడిపోయింది. నువ్వు లెక్క తప్పుగా వేసినా దేవుడు లెక్క అంతా కరెక్ట్గానే ఉంటుంది అని చెప్పి మాయమైపోయాడు. నీతి. మానవ ప్రయత్నం లేకుండా దేవుడు కూడా సహాయపడడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.